ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారుణ్య సమూహం స్వాధ్యాయానికి స్వాగతం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మిలా రేప చరిత్ర 9వ భాగంలోకి ప్రవేశించే ముందు మరి నిన్నటి రోజున మనం మొత్తానికి మిలారప్ప గారికి గురువుగారి నుంచి ఉపదేశం రావడం, మరి 11 నెలలు కంటిన్యూస్‌గా ఏ విధమైన మరి చక్కటి సాధనలో తల మీద దీపం పెట్టుకొని మరి సాధన చేయడం. సో, ఆ సాధనలో మరి 11 నెలల తర్వాత బయటికి వచ్చి గురువుగారికి మరి ఏమేమి తెలుసుకున్నారు అనే కార్యకారణ సంబంధం ఉందని, మరి ఆహ్, అలాగే మరి ఈ యొక్క జనన, మరణ, సంసార చక్రాన్ని నుంచి ఈ యొక్క బంధాలు ఇవన్నీ సంకెళ్ళని, అలాగే ఒక సరి అయినటువంటి గురువు దొరికినప్పుడు ఒక జన్మలోనే మరి చక్కటి ముక్తి పొందడం సాధ్యమేనని, అంతేకాకుండా మరి శాస్త్ర జ్ఞానమే కాకుండా ఆచరణాత్మకంగా తెలుసుకోవాలి అని, ఎప్పుడైతే మన యొక్క అభ్యాసాల ద్వారా, సాధన ద్వారా మనసులో ఎట్టి చలనము లేకుండా మరి స్తంభించిపోయినప్పుడు ఒకానొక అలౌకికమైనటువంటి పారవస్యాన్ని పొందవచ్చు అని, మరి ఎన్నో దివ్య దర్శనాలు తమ ఆధ్యాత్మిక పదంలో మరి చిహ్నాలే కానీ స్వతసిద్ధమైనటువంటి వాటికంటూ సెపరేట్‌గా విలువ లేదు. కానీ వాటి నుంచి మనకి ఒక చిహ్నాలు అని, మరి అలాగే ఎక్కడైతే బుద్ధి, చిత్తశుద్ధి, వివేకము ఇవన్నీ ఆధ్యాత్మిక సాధన అను నిత్యంలో మొట్టమొదటి మెట్టు మాత్రమే. సకల జీవుల యొక్క శ్రేయస్సు కోసము తమ స్వార్థాలను ఆహ్, విడిచి మరి ఈ విశ్వ కళ్యాణానికే పాల్గొనడమే అని, మరి తన యొక్క 11 నెలల అభ్యాసంలో తెలుసుకున్నన్ని వివరించడం జరిగింది. సో, ఈ విధంగా జరుగుతున్న క్రమంలో మరలా ఈ యొక్క అనుభవం చెప్పి మరలా గుహలోకి వెళ్ళడం. ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత ఒకానొక దివ్య దర్శనం కలిగి, మరి డోగ్ జగ్ అనే ఒకానొక సాధన ఆహ్, మరి లోపించిందని ఒక దివ్య ఆహ్, అనుభవం ద్వారా తెలిసి అది ఏంటో తెలుసుకోవడానికని గురువుగారి దగ్గరికి రావడం. గురువుగారు దాని గురించి మరి వారి గురువుగారైనటువంటి నరోపా గారి దగ్గరికెళ్ళి ఆ యొక్క సాధన తెలుసుకొని రావడం. మరి అది గూడా వివరించిన తర్వాత మరి అక్కడ గురువుగారు ఆహ్, నీ యొక్క నీ వంశాభివృద్ధి, మరి నీ కొడుకు చనిపోయినప్పటికీ కూడా నీ యొక్క శిష్యుల ద్వారా మరి ఎంతో చక్కటి పేరు ప్రఖ్యాతులు నువ్వు పొందుతావు అని మరి నరూప గారు ఈ గురువుగారికి చెప్పడం. ఇదంతా గూడా మరి జరిగిన విషయమే. అయితే ఇక వృద్ధులైపోతున్నారు. మార్పా గారు వృద్ధులైపోతున్నారు. సో, ఆయన యొక్క జ్ఞానాన్ని అందరికీ గూడా మరి పంచమని శిష్యులు అడిగినప్పుడు, ఎవరికైనా ఏదైనా దివ్య దర్శనం వస్తే దానికి అనుగుణంగా నేను చెప్తాను అని చెప్పడము. అయితే ఈ యొక్క ఆహ్, ఎప్పుడైతే ఈ యొక్క అనుభవము ఎవరైనా వస్తే చెప్పమంటే కానీ ఆ శిష్యుల్లో ఎవ్వరికీ ఆ అనుభవం రాదు. ఒక్క ఎవరికి మన మిలారప్ప గారికే మరి ఒక చక్కటి దివ్యమైనటువంటి అనుభవం అనేది కలుగుతుందనమాట. దానిలో ఎంతో నిగూఢ అర్థం ఉంది అందులో. దానికోసం అని చెప్పేసి ఉత్తర దిక్కుగా కనిపించే భాగము, అదంతా గూడా టిబెట్ దేశము. అక్కడ నీకు కనిపించినటువంటి అంటే ఆ దివ్య దర్శనంలో కనిపించినటువంటి పర్వతము మార్పా అనేటువంటి నేను నేర్పించినటువంటి ఆ విద్యకు చిహ్నము. మరి అలాగే ఆ శిఖరము ఆకాశమంతా ఉండడం అంటే గనక ఆ యొక్క దాని చుట్టూతూ మరి అది అంత ఎత్తుకు ఎదుగుతుంది. అంత ఉన్నతంగా ఎదుగుతుంది అని అర్థము. అలాగే దాని చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ సూర్య చంద్రుల జ్ఞానము అంటే గనక ప్రేమకు చిహ్నము. కాంతికి ప్రేమకు, కాంతికి అంటే భూమి అంతటా కూడా ప్రేమతోనూ, కాంతితోనూ వెలిగించేటువంటి చిహ్నము. మరి అంటే మనము చెప్పినటువంటి సాధనలు ఈ ప్రపంచమంతా వ్యాప్తిస్తాయి అనేటువంటి సంకేతము. అలాగే అక్కడ 4 నదులు అంటే గనక ఉపదేశ పద్ధతులకు చిహ్నాలు. వాటిలో ప్రవహించే 4 రకాల సత్యాలను వెల్లడి చేస్తున్నాయి. అలాగే ఆహ్,
ఆ నదుల వెళ్లి కలిసే సముద్రమే అసలైనటువంటి పరమ సత్యము. అంటే ఈ సత్యాల ద్వారా పరమ సత్యాన్ని అందరూ గూడా తెలుసుకోబోతున్నారు అని మరి అర్థము అని. అలాగే తూర్పు వైపున గల స్తంభం మీద యథేచ్ఛగా విహరిస్తున్న సింహము అంటే గనక ఒకానొక సాధకుడు శిష్యుడనమాట. సిరటన్ బాంగి అనేటువంటి సాధకుడు ఆయన అచ్చు సింహ స్వభావుడని, గంభీరమైనటువంటి ఆధ్యాత్మిక విద్యను సాధించినటువంటి గొప్ప ఆహ్, శిష్యుడని చెప్పేసి అలాగే ఆహ్, అంటే ఆ సింహము ఆకాశం వైపు చూస్తూ ఉన్నామంటే సర్వసంగ పరిత్యాగం చేసి ఆహ్, మరి లోకం పట్ల విముఖుడై చూస్తున్నట్లు బంధాలను అతిక్రమించి ముక్తిని పొందుతున్నాడని దానిలో ఉన్నటువంటి అర్థము. అలాగే దక్షిణం వైపున మరి అలాగే నా మరొక శిష్యుడైనటువంటి గోగ్డన్ షూ డోర్ అనేటువంటి ఆడపులి లాంటి తత్వం కల ఆహ్, వాడు కాబట్టి నీకు ఆడపులి రూపంలో కనిపించడం జరిగింది. చక్కని చారలు అతను సాధించినటువంటి ఆధ్యాత్మిక సత్యాలు అని, కాలిగోళ్ళు భూమిలోకి చొచ్చుకుని ఉండడము అంటే బోధిసత్వుడు సాధించిన 4 రకాల ధర్మాలను దృఢంగా గ్రహించాడు అని, దానికి సూచము అని చెప్పేసి మరి గురువుగారు చెబుతూ, ఆ పులి ఆకాశం వైపు చూస్తూ ఉండడం తెలుపుతుంది అంటే మరి ఆహ్, తనకు ఈ భ్రాంతిమయమైనటువంటి జగత్తు పట్ల విముఖత కలిగి ఆకాశం వైపు చూస్తున్నట్లని, అలాగే పడమర వైపు స్తంభం వైపు ఉన్నటువంటి గద్ద మరి మోటా నోఫా అనేటువంటి విస్తారి ఉన్న దాని రెక్కలు వాడు సాధించినటువంటి ఆధ్యాత్మిక సత్యాలు అని, ఒడిదుడుకులు దాటి భ్రాంతిమయమైనటువంటి ఆ లౌకిక విషయాలకు స్వస్తి చెప్పి స్వేచ్ఛాముక్తి పదంలో విహరించడానికి ఆ గద్ద ఆకాశంలో ఎగురుతూ ఉన్నటువంటి గుర్తు అని. అలాగే ఉత్తర దిక్కుగా కూర్చున్నటువంటి ఆ రాబందు మరి మిలారపాకే సంకేతము. ముందు ముందుగా గంగ్తాంగ్ ప్రాంతాన మిలారపైగా ఎంతో ఖ్యాతి గడింపిస్తున్నాడు. అంతేకాకుండా ఈ ఆధ్యాత్మిక సత్యాలను మరి ఆహ్ మరి తనకెంతో మంది శిష్యులు ఏ విధంగా అయితే రాబందు గూట్లో పిల్లలుండము అంటే గనక, తన శిష్యులకి దానికి సూచన. మరి వాళ్ళందరూ గూడా సామాన్య జీవితానికి వీడ్కోలు చెప్పి ముక్తిని పొందుతున్నారు అని ఆ యొక్క మరి మిలారప్ప గారికి వచ్చినటువంటి ఆ దివ్య దర్శనంలో ఉన్నటువంటి ఆ సంకేతాలన్నింటిని గూడా ఎంతో చక్కగా వినిపించడం జరిగింది. మరి దాని తర్వాత ఈరోజు మరి 9వ భాగంలోకి ప్రవేశిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇదంతా గూడా గురువుగారు ఆయనకు మరి మిలారప్ప గారికొచ్చినటువంటి ఆ దివ్య దర్శనంలో ఉన్నటువంటి ఇంతటి నిగూఢ అర్థాలు తెలియజేసిన తర్వాత మరి మిలారప్ప గారికి ఎంతో సంతోషమైందట. అప్పుడు హ్మ్. ఇక అప్పటి వరకు ఎంతో ప్రాణప్రదంగా దాచుకున్నటువంటి విలువైనటువంటి గ్రంథాలన్నింటిని గూడా అప్పుడు ఇంకా అందజేశారు. పగటి వేళేమో ప్రతి ఒక్కరికి విడివిడిగా అందరికీ బోధించేవారట. రాత్రి వేళల్లో మా చెంత కూర్చుని మేము చేసే ధ్యానానికి ఎంతో సహకరించేవారు. దానివల్ల ఆయన దగ్గరుండి మాతో అంటే రాత్రి వేళ మాతో కూర్చుని ఆ ధ్యాన సాధనలు చేయించడం వల్ల మాలో ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి అనేది అతి వేగంగా పెరగడం అనేది ప్రారంభమైందట. ఒకనాడు ఒక ఉపవాస దీక్ష జరుగుతున్న సమయంలో మార్పా గారు తమ దివ్య దృష్టితో నా స్వప్నంలో 4 స్తంభాలపై దర్శనమిచ్చిన మా నలుగురి శిష్యుల్లో ఎవరెవరికి ఏ ఏ ఆధ్యాత్మిక విద్యలు, ఎలాంటి శాస్త్ర గ్రంథ అధ్యయనాలు తగియున్నాయో తెలుసుకోవాలని అనిపించిందట. అందుకే వారు ధ్యానంలో నిమగ్నమయ్యారు. తెల్లవారేసరికి మేము నలుగురుము కూడా మా స్వార్థాలకు అంటే వాళ్ళకి తగినట్టుగా సరిపోయినటువంటి సాధనలే చేస్తున్నామని సంగతి ఆయన గ్రహించారు. అంటే ఇక గురువుగారు చెప్పినట్లుగా ఆ దివ్య దర్శనం వచ్చిన తర్వాత ఎవరెవరికి ఏ ఏ విద్యలు ఇవ్వాలి, ఎవరెవరు ఏ విధంగా పురోగమిస్తున్నారు అన్న విషయం ఇక గురువుగారికి తెలిసిపోయింది. అయితే వారికి తగ్గినట్లుగా వాళ్ళకందరూ ఆ ఆ సాధనలు చేస్తున్నారా లేదా అనేది ఈయన గమనించుకుంటూ ఉండేవారనమాట. ఆ నలుగురిలో అంటే ఉత్తర దిక్షిణ ఒకళ్ళు, పడమర, దక్షిణ వీళ్ళందరూ ఉన్నారు గదా! వీళ్ళకి ఈ నలుగురికి ఆహ్, నలుగురిలో తూము అనే సాంప్రదాయమును అనుసరించి నాలో ఉన్న అగ్నితత్వాన్ని మేల్కొల్పేందుకై నేను చేస్తున్న సాధనను ఆయన గ్రహించారు. మరి అంటే అన్నీ చెక్ చేస్తుందన్నమాట. ఎవరెవరు ఏ ఏ సాధన చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏంటి అని. మరి మిలారప్ప గారు చేస్తున్న సాధన వల్లనే మరి మిలారప్ప గురించి ప్రఖ్యాతి వహించిన మిలారప్ప అనే పేరు నాకు వచ్చింది.
ఈ సాధనలో పరిపూర్ణులైన వారందరికీ కూడా పేరున రేప అనేటువంటి బిరుదు ఉంటుంది. రేప అంటే నూలు దుస్తులు ధరించే వాడని అర్థం. గురువుగారు మా సామర్థ్యాలకు వారు కనుగొని, ఆ సాధనలకు సరిపోయే సాధనా గ్రంథాలను, వాటి వివరాలకు చివరిగా మాకు అందించారు. ఇక తెలిసిపోయింది. ఎవరెవరు శిష్యుల్లో వై ఉన్నత స్థితికి చేరతారని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, ఎవరికి ఏ ఏ గ్రంథాలు నేర్పించాలి, ఎవరికి ఏమేం చెప్పాలి అని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి ఆ గ్రంథాలనివ్వడం జరిగిందనమాట. ఆ తర్వాత ఆయన నరసంచారానికి దూరంగా కొండ గుహలలో ఏకాంత వాసం చేస్తూ ధ్యానానికి అంకితం కమ్మని ఆజ్ఞాపించారు. అక్కడ సమావేశమైన శిష్యులందరి ఎదుట మా నలుగురితోటి ఇలా అన్నారు. నేను మీ అందరికీ గూడా మీ స్వభావాలను, మీ యొక్క సామర్థ్యాలకు క్రమం సరిపోయే గ్రంథాల సాధనా ఫలితాలకు కావలసిన సూచనలను మీ అందరికీ ఇచ్చాను. మీ యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి దానికి అనుగుణంగానే మీకు నేను సూచనలివ్వడం జరిగింది. ముందు ముందు మీ దగ్గరకు వచ్చే మీ శిష్యులకు కూడా అవే సరిపోతాయని ముందుగానే చెప్తున్నారు. మరి నాకు వారసుడైన కుమారుడు కూడా లేనందువలన నా దగ్గరున్న రహస్య గ్రంథాలను, పవిత్రమైన వస్తువులను అన్నింటిని కూడా నేనిక మీకే ఇచ్చేస్తున్నాను. నా పుత్రుడు గూడా ఇక నాకు లేడు. కాబట్టి ఇక నా దగ్గర ఇన్ని రోజులు నేను దాచుకున్నటువంటి ఏవైతే రహస్య గ్రంథాలున్నాయో నేను అవన్నీ కూడా మీకే ఇచ్చివేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క ఈ యొక్క సాంప్రదాయాలను అభివృద్ధి చెంది, ఈ విశ్వమంతా వ్యాపించే రీతిన మీరు ఆ విద్యను అందరికీ అందించుదురుగాక అని అలాగే తర్వాత తక్కిన శిష్యులు ముగ్గురు వారి వారి దేశాలకు వెళ్ళిపోయారు. కానీ నా గురువు నన్ను ఇంకొన్ని సంవత్సరాలు తమ సన్నిధిలోనే ఉండమన్నారు. అంటే నలుగురిలో ముగ్గురేమో వెళ్ళిపోయారు. ఎవరికి వారి అక్కడికెళ్ళిపోయారు. కానీ మీరారప్ప గారిని మాత్రం ఇంకొన్ని సంవత్సరాలు తమ సన్నిధిలోనే ఉండమని చెప్పడం జరిగింది. వారు ఇంకా నాకివ్వవలసిన దీక్షలు, ఉపదేశాలు ఇంకా ఉన్నాయి. కనుక వాటిని అర్థం చేసుకొని సాధన చేసే సామర్థ్యము నాలో పెరగడం కోసము నన్నిలా వారి సన్నిధిలోనే కొంతకాలం మరి ఉండమని చెప్పారు. ఆయన ఆజ్ఞను అనుసరించి మళ్ళా గుహలోకి వెళ్లి గుహ ద్వారాన్ని మళ్ళా మూసివేసుకున్నాను. అంటే నా గురుపత్ని ప్రతిరోజు కూడా నాకు కావాల్సినటువంటి ఆహారము గుహలోకి అందించేవారు. ఏమన్నా పండుగలు వస్తే నా వాటాగా కొంత ప్రసాదాన్ని కూడా అందజేస్తూ ఉండేవారు. ఆయన నా హృదయంలో నాటిన ఆధ్యాత్మిక బీజాలు మొలకెత్తి రోజు రోజుకి అభివృద్ధి చెందేంత వరకు ప్రశాంతమవుతూ ధ్యానంలో ఆయన సన్నిధిలోనే ఉండిపోయాను. మరి అన్నీ గూడా ఆయన గుహలోనే ఉండేవారు. ఆ గుహలోకి అన్నీ గూడా పంపిస్తూ ఉండేవారనమాట. అయితే ఆహ్, ఇంకా ఆహ్, తర్వాత అక్కడ ఎంతో కాలం లేరట. కొన్ని అంటే మిలారప్ప గారికి వచ్చినటువంటి ఒకానొక దివ్య దర్శనం ద్వారా తీవ్రంగా మిలారప్ప గారికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేటువంటి అభిప్రాయం, బెంగ కలిగిందట. దాని కారణంగా ఇంటికి వెళ్ళడానికి గురువు గారిని అనుమతి కోరడం జరిగింది. అదంతా నేను ధ్యానం చేసుకునేటప్పుడు సామాన్యంగా నిద్ర పట్టేది కాదు. కానీ ఒకరోజు ఉదయం మాత్రము గాఢమైన, దీర్ఘమైన నిద్రలో పడిపోయాను. నాకు అప్పుడు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో 4, 8 అనే ఇల్లు కనిపించింది. ఆ ఇల్లు పూర్తిగా శిథిలమైపోయింది. చెక్కతో చేయబడ్డ పై కప్పు కూలిపోయి, వాననీరు లోపల ఉండడం వలన నా గ్రంథాలన్నీ పాడైపోయి ఉన్నాయి. మా అమ్మగారికి చెందిన ఆహ్, ఒకానొక పొలంలో పూర్తిగా కలుపు మొక్కలన్నీ నిండిపోయి ఉన్నాయి. ఆ కలలోనే మా అమ్మ చనిపోయిందని తోడనేవారు లేకుండా నా చెల్లెలు ముష్టి ఎత్తుకుంటూ దేశాల పాలిట తిరుగుతుందని నాకు అనిపించింది. మళ్ళా ఒక్కసారి కలుసుకోకుండానే మా అమ్మ చనిపోయిందని నా సోదరికి పట్టిన ఆ దురదృష్టమును గూర్చి నేను కలలోనే ఏడ్చడం ప్రారంభించాను. నేను నిద్ర లేచేసరికి నా దిండు అంతా నా కన్నీళ్లతో తడిసిపోయింది. నా స్వప్నాన్ని గూర్చి ఆలోచిస్తూ కొద్దీ మా అమ్మను చూడాలని కోరిక అంతకంతకు తీవ్రమై మరొకసారి ఇంకా దుఃఖము పొంగుకొచ్చిందట. అప్పుడు మరి ఇంకా కుటుంబాన్ని ఒక్కసారి దర్శించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇక తెల్లవారుతూనే నా గుహకు అడ్డుగా గల మట్టి గోడను పగలగొట్టుకుని గురువు ఆజ్ఞ కోసము బయటికి వచ్చాను. నేను ఇంట్లో వెళ్ళేటప్పటికి ఆయన పక్క మీద నిద్రపోతూ ఉన్నారు. ఆయన పడకకు తలవైపున నేను కూర్చుని నాకు ప్రీతిపాత్రులైన మా అమ్మను, చెల్లిని చూడాలని, ఎడబాటు సహించలేకుండా ఉన్నానని, ఒక్కసారి వారిని చూచి తిరిగి వస్తాను. నన్ను వెళ్ళనిస్తారా అని
వినయంతో ప్రార్థిస్తున్న సమయంలో మార్పా గారికి మెలుకువ వచ్చింది. సరిగ్గా ఆయన కళ్ళు తెరిచే సమయానికి ఇంటి కప్పులో ఉన్న చిన్న బెజ్జం గుండా సూర్యరశ్మి లోపలికి వచ్చి ఆయన తల చుట్టూ కాంతి వలయం ఏర్పడింది. సరిగ్గా అదే క్షణంలో గురుపత్ని లోపల నుంచి అల్పాహారం తీసుకొచ్చారు. ఆ 3 ఒకే క్షణం జరగడం చూడబోతే శుభసూచకంగా తోచింది. నన్ను చూడటంతోనే మా గురువుగారు కేకలేస్తూ లేచారు. ఇలా హఠాత్తుగా ఏకాంతంలో నుంచి రావడానికి ఎంత ధైర్యం నీకు? ఇది అంత ప్రమాదమో నీకు చెప్పాను గదా! వెంటనే గుహలోకి వెళ్ళిపో అని గురువుగారు చెప్పారు. కానీ నాకొచ్చినటువంటి స్వప్న ప్రభావం వలన నేను ధైర్యం చేసి వారితో మా మా ఇల్లంతా శిథిలమైపోయినట్లు, మా పొలమంతా కలుపు మొక్కలతో నిండిపోయి పాడుపడిపోయినట్లు, మా అమ్మ చనిపోయినట్లు నాకు కలొచ్చింది గురువుగారు. నాకు ఇంటికి వెళ్లి వాళ్ళిద్దరిని ఒక్కసారి చూడాలనిపిస్తుంది. వాళ్ళనే కాక ఇంకా కొందరిని చూడాలని ఉంది. మా కుటుంబ పూజారిని, చిన్నప్పుడు మమ్మల్ని అంత కఠినంగా చూసిన మా పిన్నిని చూడాలనిపిస్తుంది. ఓ గురుదేవా! నన్ను ఒక్కసారి మా ఇంటికి రానివ్వండి అని ప్రార్థించారు. అప్పుడు గురువుగారు, "ఒరేయ్! మొట్టమొదట ఇక్కడికి రాగానే నీ బంధువుల మీద గాని, నీ మిత్రుల మీద గాని ఎటువంటి ప్రీతి లేదని చెప్పావు కదా! ఇప్పుడేమో నీ వాళ్ళ మీద ఇంకా ఎందరినో కావాలని అనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళినా సజీవంగా నీ తల్లిని చూసే అవకాశం లేదు. ఇక తక్కిన వారి సంగతి ఎవరికి తెలుసు? ఇక్కడికొచ్చి గాని, ఇతర గురువుల వద్ద ఉండి కానీ, మొత్తం మీద ఇల్లు విడిచి చాలా కాలమయింది కదా! ఇంకా ఇన్నాళ్లు గడిచాక నీవు ఇంకా వారి దగ్గరకు వెళ్ళాలంటే, ఇంకా నీకు ఇంకా వెళ్ళాలి. నేనింత చెప్పినా కూడా నీకు వెళ్ళాలి అనిపిస్తుంటే గనక నీకు అనుజ్ఞ ఇస్తాను అని చెప్పారు. మరి నువ్వొచ్చేటప్పటికి అప్పుడు జరిగినటువంటి శకునాలు ఏ విధంగా ఉన్నాయో గూడా చెప్పడం జరిగిందట. నువ్వొచ్చేటప్పటికి నేను గాఢ నిద్రలో ఉండడాన్ని బట్టి, ఇక ఈ జీవితంలో మనమిద్దరం ఇక్కడ కలుసుకోవడం జరగదు. అంటే గురువుగారు చెప్తుందనమాట. నువ్వొచ్చేటప్పటికి నేను గాఢ నిద్రలో ఉన్నాను కాబట్టి అంటే ఆ శకునం గూడా చెప్తుందనమాట. ఇక్కడ కలుసుకోవడం అనేది జరగదు. అదే సమయంలో ఇంట్లోకి సూర్యరశ్మి పడడం నీ యశస్సు ఈ బౌద్ధ మతం వ్యాపించి దేశాలన్నింటిలో కూడా జ్యోతిలా వెలుగుతుందని తెలుపుతుంది. ఆ బింబము నా సాంప్రదాయం వృద్ధి పొందడానికి సూచిస్తుంది. అదే సమయానికి మరి అల్పాహారం తేవడం అంటే గురుపత్ని అల్పాహారం తేవడం నీకు ఆధ్యాత్మికపరమైన ఆహారము, జీవించే సామర్థ్యము కలుగుతుందని సూచన అని తెలుపుతూ ఇక అనుజ్ఞనిచ్చారు. అంటే వచ్చినటువంటి ఆ గదిలోకి వచ్చినప్పుడు ఈ ఈ సూచనలు అన్నీ చెప్పినప్పటికి వాటి అర్థాలు కూడా గురువుగారు చెప్పారనమాట. ఇక తర్వాత గురుపత్నితో పూజ ఏర్పాటు చేయమని చెప్పారు. అంతా సిద్ధమయ్యాక ఒక అతీతమైన దీక్ష ఇచ్చి, గురుముఖత మాత్రమే ఇవ్వవలసిన ఒక ఉపదేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆధ్యాత్మికంగా అర్హత కల వారికి దాన్ని బోధించాలని చెబుతూ ఇలాగా హెచ్చరించారు. ఇటువంటి విద్యలను లాభం కోసం కానీ, బలవంతం మీద కానీ బయట పెట్టకూడదు అని కూడా చెప్పారు. కానీ సహజంగా వాటిని సాధించగల శిష్యుడు లభిస్తే ప్రేమతో ఆదరించి వాడికి అది ప్రసాదించు. రాగల కాలంలో ప్రజల్లో ఆధ్యాత్మిక సామర్థ్యం క్షీణించిపోతుంది. తిలోపా గారు, నరోపా గారు ఇచ్చినటువంటి కఠినమైన క్రమశిక్షణ గాని, నేను నీకు ప్రయోగించిన కఠిన మార్గాలు కానీ, ముందు తర్వాత వాళ్ళకి ఏమాత్రము పనికిరావు. వాళ్ళల్లో అవగాహన శక్తి చాలా స్వల్పంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సత్యాలను మనసులో అర్థం చేసుకోవడం వాళ్ళకి చాలా కష్టమవుతుంది. అసమర్థులైన వాళ్ళు శిక్షణకై కఠిన మార్గాలు అనుసరించేవు జాగ్రత్త అని మరి అంటే ముందు ఇక కలవకపోవచ్చు అని చెప్పారు గదా! అందుకని మరొక దీక్షనిచ్చి ఎవరెవరికి నేను నీకు మా గురువుగారు నేను అవలంబించినట్లుగా నేను నీకిచ్చినట్లుగా కఠోరమైనవి దీక్షలు ముందు పనికిరావు. అలాంటివి నువ్వు చెయ్యకు అని ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళకి ఆ యొక్క అర్థం చేసుకునే శక్తి గూడా క్షీణిస్తుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు చెప్పారనమాట. ఇలాంటి ఆధ్యాత్మిక మార్గాలు హిందూ దేశంలో 9 ఉన్నాయి అని చెప్పారు. అందులో నాలుగింటిని నీకిచ్చాను. తక్కిన 5 హిందూ దేశంలో ఎక్కడో ఉన్నాయి. నా శిష్యుల్లో ఒకరు వెళ్లి నరోపా గారి శిష్యుల నుంచి వాటిని పొందడానికి ప్రయత్నం చేస్తారు. నీకిప్పుడు నీదంటూ ఏమీ లేనందువలన నాకేమీ గురుదక్షిణ ఇవ్వనందునకు నేను నీకు దాచి ఉంచిన ఉపదేశాలేమైనా ఉన్నాయేమోనని నువ్వనుకున్నట్లయితే ఇక అట్టి ఊహకు నువ్వు మరిచిపో అని చెప్తారు. అంటే చెప్పేసారు. ఇలాంటి అంటే
ఈ యొక్క ఇవి 4, 9 ఉన్నాయి. ఆ 9లో నాకు ఏమైతే తెలిసాయో ఆ 4 నేను నీకు చెప్పేసాను. ఇవి కాకుండా నీకు ఇంకా నేను నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వలేనందువల్ల నేనేమైనా దాచాను అనుకుంటే అది నీ ఊహ మాత్రమే అని ఆహ్, అలాంటి ఊహలేం పెట్టుకోవద్దు. నీకన్నీ నేను చెప్పేసాను అని చెప్పారనమాట. ఇక మన ఇద్దరి మధ్య అలాంటి పట్టింపులు ఏమీ లేవు. నీవు సాధనలో ఉపయోగించిన శక్తితోనూ, నాపై నీకు గల భక్తి విశ్వాసాలతోనూ నేను ఎంతో తృప్తి చెందాను. ఇంకా చెప్తున్నాను. నువ్వు చేసిన సాధనకు, అలాగే నువ్వు నా మీద చూపించినటువంటి భక్తి విశ్వాసాలకు కూడా నేను ఎంతో తృప్తి కూడా చెందాను. నా గురువు గారైన నరోపా గారు నాకు ముగతా చేసిన అత్యుత్తమమైన ఉపదేశాన్ని నా శిష్యులందరిలోనూ నీ ఒక్కడికే ఇచ్చాను. ఏదైతే ఆయన తెలుసుకున్నటువంటి అతి ఉత్తమమైనటువంటి ఏదైతే దీక్ష ఉందో అది నీకు మాత్రమే చెప్పాను. ఇది మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పుడు నీకిచ్చిన ఉపదేశాన్ని నేను మరెవ్వరికీ ఎప్పుడూ ఇవ్వలేదు కూడా అని చెప్పారు. ఆ తరువాత మార్పా గారు కొన్ని శ్లోకాలు చదివారు. ఆ శ్లోకాలు సామాన్య జ్ఞానానికి, నిజమైన ఆధ్యాత్మికమైన సిరి సంపదలు గల జ్ఞానానికి గల తేడా తెలుపుతున్నాయి. లౌకికమైన ఈ సుఖ సంపదలను విడిచిపెట్టవలసినదిగా ప్రబోధించేవిగా ఉన్నాయి అని చెప్పారనమాట. అంటే గురువుగారు ఇంక అన్నీ చెప్తున్నారు. నేను ఏ శిష్యులకి అందించినటువంటి ఉపదేశం గూడా నీకిచ్చాను అని చెప్తూ మరి తన చేతిని మరి తలపై ఉంచి ఇలా అన్నారు. "నువ్వు నన్ను విడిచి వెళుతున్నావంటే నా గుండెలు బద్దలైపోతున్నాయి. కానీ రక్త మాంసాలతో చేయబడ్డ సర్వ వస్తువులు ఏనాటికైనా ఒకనాటికి అంతమొందాల్సిందే కదా!" గురువుగారు చెప్తున్నారు. "నువ్వు వెళ్ళిపోతుంటే నా గుండె బద్దలైపోతున్నట్లుంది. కానీ ఎప్పటికైనా విడిపోవాల్సిందే గదా! కొద్ది రోజులు మాత్రం ఇక్కడ ఉండి నేనిచ్చిన గ్రంథాలు చదువు. అందులో నేను వివరించాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే నువ్వు వెళ్ళే లోపే నీకు బోధించి అవి పంపిస్తాను" అని చెప్పారు. ఇంకా కొన్ని గ్రంథాలు మాత్రం నేనున్నప్పుడే నువ్వు ఇక్కడ చదువుకొని వాటికేమన్నా నీకింకా నేను చెప్పాల్సినవేమన్నా ఉంటే గనక అవి గూడా చెప్తాను. అవి అన్నీ తెలుసుకున్నాక అప్పుడు నిన్ను పంపిస్తాను అని చెప్పారు. కనుక మరి కొద్ది రోజులు మరి గురువుగారి దగ్గరే ఉండవలసి వచ్చిందనమాట. మరి ఇద్దరూ కలిసి ఆ గ్రంథాలన్నీ చదవడం ప్రారంభించారు. మరి గురువు గారితోనూ, గురుపత్నితోనూ గడిపినటువంటి చివరి రోజులో వారు పెద్ద విందు చేశారు. ఆ వేడుక జరుగుతున్నంత సేపు మా గురువుగారు దివ్యమైన స్వరూపాలతో మాకు దర్శనమిచ్చారు. ఇక వెళ్ళే ముందు మరి చక్కగా విందులు చేసి, చక్కగా ఎంతో ప్రేమను పంచుతూ, ఎంతో ప్రేమతో ఉన్నారట. ఒక్కొక్క రూపానికి సంకేతమైన ముద్ర చూపారు. ఇవన్నీ అతీంద్రియ శక్తులు తమ సామర్థ్యాన్ని చూపించుకోవడానికే కానీ, తమ గొప్పతనాన్ని ప్రదర్శించడానికి గాని ఈ శక్తులనెప్పుడూ ప్రదర్శించకూడదు అని గూడా, మరి ఈ శక్తులన్నీ నీకు ఉపయోగపడతాయి అని అంటే ఆహ్, ఉన్నన్ని రోజులు కూడా మరి ఆయనకి తెలిసినటువంటి ఆ శక్తులన్నింటిని గూడా మరి చూపించారనమాట. ఇవన్నీ గొప్పల కోసం ఎప్పుడు గూడా ఉపయోగించుకోకూడదు అని ఇవన్నీ గూడా నీకు మేలు జరుగుతుంది. వెళ్ళిపోతున్నావు కనుక ఒక్కసారి నీకు చూపించి అవకాశం కలిగిద్దామని నీకు నా కానుకగా ఇవన్నీ గూడా నేను చూపించాను అని చెప్పారనమాట. అప్పుడు నాకర్థమైంది. ఆ శక్తులెంత భ్రాంతిమయాలో నాకర్థమైంది. ఆయన కేవలం నాకు అర్థం అవ్వడం కోసమే ఆయన శక్తిని ప్రదర్శించారు. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా లేనంత గాఢంగా నా గురువు నాకు సాక్షాత్తు బుద్ధుడేనని నాకు అర్థమైపోయింది. నేను ఆయన మార్గాన్నే అనుసరించాలని, ఆయనంతటి శక్తివంతుడిని కావాలని అప్పుడే దృఢంగా నేను మిలారప్ప గారు అప్పుడే సంకల్పించుకున్నారనమాట. ఆయనకి ఎన్నో శక్తులు, ఎన్నో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ప్రదర్శించలేదు మార్పా గారు. ఇక కేవలం ఇంకా చివరి క్షణాలు ఇంక వెళ్ళిపోతున్నారు. ఇంకా చివరికి ఇతనికి తెలియాలి అని మాత్రమే చూపించడం జరిగింది. అప్పుడు మిలారప్ప గారికి అర్థమైందనమాట. "బాబు చూసావా నీకు విశ్వాసం కలిగిందా?" అని అడిగారు. "స్వామి ఇంకా విశ్వాసం కలగకపోవడం అనేది అసాధ్యం. నేను మీ వలె తయారు కావడానికి నా శాయశక్తులా నేను ప్రయత్నిస్తాను" అని గురువుగారికి మిలారప్ప గారు చెప్పారు. "ఇటువంటి శక్తులనే నేను పొందుతున్నాను" అన్నాను. "మంచిది. ఈ లోకమంతా భ్రాంతిమయమన్న సత్యాన్ని గ్రహించి నీవు ఇక ఎటు వెళ్ళినా పర్వాలేదు. నిర్మానుష్య గుహల్లోకి వెళ్ళు. యాత్రలు చెయ్యి. నీ జీవితమంతా ధ్యానానికే అంకితం చెయ్యి. అది తప్ప ఇతరంగా గల జీవితాశయాలు అన్నిటిని పరిత్యజించి జీవితమే నీకు అంకితం చేసుకో" అని చెప్పారు. ఆహ్, అప్పుడే నీ తల్లిదండ్రులైన మేము
నీపై చూపిన ప్రేమకు ఫలితం చెల్లించిన వాడివి అవుతావు అని చెప్పారు. మా రుణం తీర్చుకున్న వాడవవుతావు. విశ్వంలో సర్వ జీవరాశులకు దివ్యమైన శ్రేయస్సు కలగడానికి దోహదం చేసిన వాడివి అవుతావు. ఎన్నడైనా భక్తి విశ్వాసాలు లోపిస్తే కర్మలు ఏర్పరుచుకున్న వాడవు అవుతావు. జాగ్రత్త అని చెప్పారు. ముందే చెప్పారు. నీ జీవితం అంతా కూడా ఇక నువ్వు ఈ ధ్యానంలోనే ఉండాలి. అప్పుడే నువ్వు మాకు రుణం తీర్చుకున్న వాడివి అవుతావు. మరి ఎప్పుడైనా సరే మరి ఆహ్, భక్తి విశ్వాసాలు గనుక లోపిస్తే మళ్ళా లేనిపోని కర్మలని ఏర్పరచుకుంటావు. జాగ్రత్త. లౌకికమైన ఆశలన్నింటిని కూడా విడిచిపెట్టేయి. లౌకికమైన లాభ నష్టాలతో, ఆసక్తి గల జనంతో, అనవసరమైన చర్చలతో, మాటలతో కాలం గడపొద్దు అని చెప్పేసారు. చెప్పేసారు గురువుగారు. నువ్వు వేరే వాళ్ళతో, వేరే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడొద్దు. వాళ్ళతో అసలు ఏ మాత్రము గూడా కాలాన్ని వ్యర్థం చేయవద్దు అని ఆహ్, నీ టైమంతా గూడా కేవలం ధ్యానానికి మాత్రమే వినియోగించు అని మరీ మరీ చెప్పారట. మరి ఆయన, ఆయన అలా చెబుతూనే ఇక దుఃఖించడం మొదలుపెట్టారట గురువుగారు. ఇంకా దుఃఖిస్తూనే జీవితంలో మనం కలవడం జరగదురా! అయినా నా గుర్తు నీ హృదయంలో, నీ గుర్తు నా హృదయంలో శాశ్వతంగా ఇలాగే ఉండిపోతుంది. మనిద్దరం ఇంకా కలవడం జరగదు నాయనా! కానీ నువ్వు నా హృదయంలో, నేను నీ హృదయంలో ఎప్పుడూ కూడా మనం ఉండిపోతాము. కానీ ఈ జీవిత కాలం అయిపోయాక మనము ఇంతకంటే మించిన ఉన్నతమైన లోకాలలో మాత్రము తప్పకుండా మనిద్దరం కలుసుకుంటాము అని అక్కడ కూడా స్పష్టం చేసేసారు. చూసారా? గురువుగారు చెప్పారు. ఈ భౌతిక జీవితం కాదు. దీని తర్వాత ఇంకా ఎన్నో ఉన్నాయి. ముందు ఉన్నత లోకాలు. వాటిల్లో మాత్రం మనం తప్పకుండా కలుసుకుంటాము అని మళ్ళా చెప్పారనమాట. ఇప్పుడు భవిష్యత్తులో జరుగుతున్న సంగతి నా మనసుకు గోచరిస్తున్నది. నువ్వు ధ్యానాన్ని అభ్యసించే కాలంలో శారీరకంగా మహా ప్రమాదమైనటువంటి స్థితి వస్తుంది. ఆ సమయంలో ఈ సందేశాన్ని చదువుకో. దాని నుంచి నువ్వు సహాయాన్ని పొందుతావు. కానీ ఈ లోపల మాత్రం నువ్వు దీన్ని తెరవద్దు అంటూ చుట్ట చుట్ ఒక ఒకానొక చుట్టలాగా చుట్టేసి సీలు వేయబడినటువంటి కాగితాన్ని ఇచ్చారట. అంటే గురువుగారు కదా! చూడండి మనం పిల్లలకి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తలు చెప్పుతామో, గురువులు కూడా మరి ఆ శిష్యులకి మరి వారే అసలైనటువంటి తల్లిదండ్రులు. మరి ఆయన చెప్పారు. "నాయనా నీకు భవిష్యత్తులో ఒకానొక అనారోగ్యపు పరిస్థితి రావచ్చు. ఆ టైంలో మాత్రం నేనిచ్చిన ఈ సీల్‌తో ఇది చదువుకో నీకప్పుడు తప్పకుండా సహాయం వస్తుంది. కానీ ఈ లోపల మాత్రం నువ్వు ఎప్పుడూ కూడా దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు" అని మరీ మరీ చెప్పారనమాట. ఆయన చెప్పిన ఆ మాటలన్నీ కాల్చి వాతలు వేసిన ముద్రలుగా నా హృదయంలో నిలిచిపోయాయి. తరువాత ఆయన భార్యను పిలిచి "రేపు మిలారప వెళ్ళిపోతున్నాడు. తగిన ఏర్పాటు చెయ్యి. నేను వాడితో కొండ దాకా వెళ్లి వీడ్కోలు చెప్తాను. అలా విడిచి వచ్చేస్తున్నందుకు నా మనసు మరీ సంక్షోభిస్తుంది. అయినా సరే వాడితో కొంత దూరం వెడతాను" అని చెప్పారు. చూడండి గురువు గారికి ఎంత ప్రేమో చూడండి మరి. నేను వెళ్ళిపోతున్నాడు గదా! నేను కొండ వరకు వాడిని దింపేసి నేనొస్తాను. అలా దింపేసొస్తే నా మనసు, నా హృదయము ఎంతో బాధపడిపోతుంది. అయినా సరే తప్పదు గదా! అయినా సరే నేను వాడిని విడిచే వస్తాను అని చెప్తుందనమాట. మరి తండ్రి, కొడుకులు దగ్గర పడుతున్నట్లు, తండ్రి దగ్గర కొడుకు పడుతున్నట్లు ఇవాళ నా పక్క మీదనే నా పక్క మీదనే పడుకుందాము. నేను నీతో చాలా మాట్లాడాలి అని గురువుగారు చెప్పారట. చూడండి మరి ఎంత కఠినంగా ఉన్న గురువుకి లోపల ఎంత ప్రేముందో చూడండి. నేను నీతోనే పడుకుంటాను. ఈ రోజంతా నేను నీతోనే మాట్లాడతాను. ఆ! అని ఇంకా అసలు ఎంతో బాధపడిపోతుందనమాట గురువుగారు. అప్పుడు మాతో కలిసి గురుభార్య గూడా ఇక ఇంకా ఇవన్నీ ఇలా చెప్తూ ఉంటే మరి గురువుగారి భార్యకి ఆవిడకి కళ్ళమ్మట నీళ్లొచ్చేస్తున్నాయి ఆవిడకి. గురువుగారు "ఎందుకంత పెద్దగా ఏడుస్తున్నావు? నిజానికి ఇప్పుడు కన్నీళ్లు కార్చవలసినటువంటి అగత్యం ఏమీ లేదు. ఇంత చేస్తే వీడెక్కడికి వెళ్తాడు?" అని మళ్ళా గురుపత్నికి గురువుగారు చెప్తున్నారు. "ఎందుకు అంత గట్టి గట్టిగా ఏడుస్తున్నావు? ఆ! అలా ఏడవద్దు" అని మళ్ళా గురువుగారు పత్నిని ఓదారుస్తుందనమాట. చక్కని ఆధ్యాత్మిక సత్యాలను స్వంతం చేసుకొని, ఏకాంతంగా ధ్యానం చేసుకోవడానికి కదా వెళ్తున్నాడు. ఇట్లా సాధన చేసుకొని తరించేవాడి కోసం ఏడవడం బదులు అలాంటి సత్యాన్ని పొందకుండా అజ్ఞానంతో పడికొట్టుకుంటున్న వేలాది జనం ఉన్నారే, ఏడిస్తే వాళ్ళ కోసం దుఃఖించాలి నువ్వు అని చెప్తున్నారు. గురువుగారు చెప్తున్నారు. ఇంత చక్కగా ఆహ్, తెలుసుకొని ఇంత చక్కటి సాధన చేస్తున్న వీడి గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏ ఏమీ తెలియక ఇంకా అజ్ఞానంలో ఆహ్, ఏడుస్తున్నటువంటి వాళ్ళ కోసం ఏడవాలి నువ్వు ఏడిస్తే అని చెప్తున్నారు.
ఆ! ఆమె మీరు చెప్పింది నిజమే. అయినా నాకు ఇవన్నీ తెలుసు. కానీ నా దుఃఖం మాత్రం ఎంత ఆగమన్నా ఆగకుండా ఉంటుంది అని మరి ఆవిడ చెప్తుందనమాట. నాకివన్నీ తెలుసు. కానీ నాకు దుఃఖం ఆగట్లేదు అని నేనేం చేయను. నేను ఆపుకోవాలన్నా ఆపుకోలేకపోతున్నాను. నేనేం చేయను అని అంటున్నారనమాట. నాకెప్పుడో నా కొడుకు చనిపోయాడండి. ఇప్పుడు నాకున్నది నేను వీడే కొడుకనుకుంటున్నాను. ఇప్పుడు వీడు కూడా నాకు దూరమవుతుంటే ఏ తల్లైనా ఏడవకుండా ఎలా ఉంటుంది? అంటూ ఆవిడ అంటే చూడండి చెప్పేసారు. నాకు కొడుకు పోయాడు. ఇంకా నేను వీడే కొడుకనుకున్నాను. ఇప్పుడు వీడు కూడా నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే నాకు దుఃఖం ఆగకుండా నాకెలా ఉంటుంది అని చెప్తున్నారు. మరుసటి రోజు బయలుదేరిన ఆ బృందంలో ఎవ్వరు సంతోషంగా లేరు. మొత్తం 13 మంది బయలుదేరారట. అందరము 4 మైళ్ళు నడిచి ఒక గుట్ట చేరారు. ఆ గుట్ట మీద నుంచి చూస్తే చుట్టూ ఉన్న ప్రాంతమంతా కనిపిస్తుంది. అక్కడే అందరం కలిసి చివరిసారిగా భోజనం చేశాం. భోజనాలయిన తరువాత నా చెయ్యి పట్టుకుని నా గురుదేవులు ఇలా అన్నారు. ఏమన్నారంటే, "నాయనా దొంగల నుంచి, దోపిడీదారుల నుంచి భయం లేకుండా నీకు తోడుగా ఒక ఇద్దరు ఉంటే బాగుంటుందేమో అనిపిస్తోంది. కానీ వీలు కలగలేదు. నీ భద్రత కోసము నేనా దేవతలను ప్రార్థిస్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళు. ఎప్పుడూ జాగరూకతో ఉండు. మొట్టమొదట గోబుడన్ను కలుసుకో. ఆయనతో కలిసి పవిత్ర గ్రంథాల వివరణలు తెలుసుకో. తరువాత నీవు ఇంటికి వెళ్ళు. పోనీ అక్కడ మాత్రం ఒక వారం కంటే నువ్వు ఎక్కువ మాత్రం ఉండకు. మీ ఇంటి దగ్గర ఒక్క వారం రోజుల కంటే నువ్వు ఎక్కువ ఉండొద్దు. తరువాత ధ్యానం చేసుకోవడానికి ఎక్కడైనా నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళిపో. ఎందుకంటే చాలా ధ్యానానికి అంకితం అవ్వడం వల్ల మాత్రమే హ్మ్. అందరికీ కూడా శ్రేయస్సు కలుగుతుంది అని హెచ్చరించారు. నువ్వు వెళ్ళేటప్పుడు మళ్ళా గోపురం దగ్గరికెళ్ళి ఇంకా నువ్వు అక్కడ తెలుసుకోవాల్సినవంటి ఇంకా ఏమన్నా ఉంటే అన్నీ తెలుసుకో. నువ్వు ఇంటికెళ్ళి ఒక వారం రోజుల కంటే మాత్రం నువ్వు అక్కడ ఎక్కువ ఉండొద్దు. అంటే చూడండి పరిస్థితుల ప్రభావం మనల్ని ఎలా మార్చేస్తాయో అని హెచ్చరిస్తున్నారు. నువ్వు ఒక 1 వీక్ కంటే కూడా నువ్వు అక్కడ ఉండకుండా మరి ఎక్కడైనా వెళ్లి ధ్యానంలోనే నిమగ్నమవ్వని చెప్తున్నారు. నేను మరి ఆయన బోధించినటువంటి అప్పుడు మిలారప్ప గారు ఆయన బోధించిన సత్యాన్ని, జ్ఞానాన్ని అంతా పట్టుకొని ఆయన నాకిచ్చినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయుధంగా ధరించడం వలన మానవ మాతృలెవరు ఎవరి తోడు నాకవసరం లేదని, అతీతమైన శక్తులే నా అండ నుంచి నన్ను రక్షిస్తాయని పాడాను. తర్వాత ఆయన ఆశీస్సులు కోరుతూ మరొక పాట పాడాను. తర్వాత ఆయన అసువుగా పాటలు పాడుతూ నన్ను ఆశీర్వదించారు. నేను ఎటువంటి ఆధ్యాత్మిక స్థితులు పొందాలని ఆశిస్తున్నారో అవన్నీ చెప్పారు. అంటే ఒకళ్ళకి ఒకళ్ళు చెప్పుకుంటున్నారనమాట. నాయనా నువ్వు ఇలాంటి ఆధ్యాత్మిక స్థితికి చేరాలని ఆయన చెప్తే, మరి ఈయనేమో నాకు మీ యొక్క ఆశీర్వాదాలే ఉన్నాయి. నాకవే రక్షిస్తాయని ఈయన ఇలాగ ఇద్దరు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు ఇలా చక్కగా చెప్పుకుంటూ ఉన్నారనమాట. మరి ఆహ్, తర్వాత మరి అన్ని ఇంకా చెప్తున్నానన్నమాట. నీకు ధ్యానంలో ఇంకా ఏమేమి అనుభవాలు వస్తాయి? వాటిలో దానికున్న అర్థమేంటి? సకల దేవతలు, అతీత లోకాలు, మహాత్ములు నిన్ను రక్షించుదురుగాక అని అందరికి మరి చక్కగా ఆశీర్వదించి ఇక పూర్తి చేశారట గురువుగారు. ఆ! మరి అలాగే మరి గురుపత్ని నా కోసం బూట్లు, చెప్పులు, తినటానికి తిండి మొదలైన అన్ని అవసరాలు అన్నిటికి ఏవైతే కావాలో అవన్నీ కూడా కానుకగా ఇచ్చి, తర్వాత ఆమె అసువుగా ఒక పాట పాడారట. ఆవిడ కూడా చూడండి అందరూ చక్కగా పాటలు పాడుతున్నారు. ఆధ్యాత్మికంగా తల్లిదండ్రులమైన తమను ఎప్పుడూ మరువవద్దని ఆమె పాటలోని భావం. ఆరంభించినటువంటి జ్ఞాన సాధన ఇంకా కొనసాగించాలని, జ్ఞానామృతాన్ని పావనం చేయమని, సర్వ జీవరాశులకు ముక్తి వైపు తీసుకువెళ్ళడమే నీ లక్ష్యమని మరి మరి ఆవిడి పాటలో ఇవన్నీ పాడారనమాట. మమ్మల్ని ఎప్పుడు అంటే ఆధ్యాత్మిక తల్లిదండ్రులను నువ్వు మర్చిపోవద్దు. అలాగే అందరిని కూడా నువ్వు ముక్తి మార్గం వైపు నడిపించాలి నాయన అని ఆవిడ చెప్పారనమాట. ఆవిడ గూడా మరి ఇక కన్నీళ్లతో పంపించడం జరిగింది. అంతటితో ఆమె అలాగే దుఃఖించడం ప్రారంభించింది. ఇద్దరిని కలిసి నేను ఆఖరిసారిగా నమస్కరించుకునేటప్పుడు ఆమె దుఃఖానికి ఇక అవధే లేదు. అలా నమస్కారం చేసుకొని లేచి ఎంత దూరం వీలైతే అంత దూరం నా దృష్టి వారి వైపే ఉండేలాగా వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ నడిచాను. వారు కనుమరుగయ్యాక నేను మామూలుగా నడుస్తూ వెళ్లి ఒక ఎత్తైన ప్రదేశం చేరి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసేసరికి వారిద్దరూ ఇంకా అక్కడే ఉన్నారట. ఉన్న ఉన్న పళంగా వారిద్దరి వద్దకు వెళ్ళిపోయి ఇక శాశ్వతంగా వారి దగ్గరే ఉండిపోదాము అనిపించిందట. మరి ఇంకా చాలా దూరం వెళ్ళిపోయి ఒకానొక ఎత్తైనటువంటి కొండ మీదకెళ్ళి చూసారట. అక్కడి నుంచి చూసినా ఇంకా వాళ్ళిద్దరూ గూడా ఇంకా ఈయన కోసం అలాగే చూస్తూ ఉన్నారంట. ఇంకా అలా చూస్తూ ఉంటే నేనింకెక్కడికి వెళ్ళను. నేను ఇంక చివరి వరకు నేను వీళ్ళతోనే ఉండిపోదాము అనేటువంటి భావన మిలారప్ప గారికి కలిగిందట.
అయితే నేనెటువంటి జ్ఞానబోధ కోసం వచ్చానో దాన్ని సాధించుకున్నాను. నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యాలన్నింటినీ నేర్చుకున్నాను. ఇప్పుడు చెడు పనులేమి చేయకూడదని దృఢ నిర్ణయం నాకుంది. ఎక్కడున్నా సరే ఇప్పుడు స్పష్టంగా గురువును ధ్యానించగలను. పైలోకాల్లో మళ్ళీ కలుసుకుందామని ఆయన ఎలాగూ హామీ ఇచ్చారు కదా! అది కాక నేను అమ్మను చూడడానికే కదా వెళ్తున్నాను. మళ్ళీ కావాలంటే నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను అనుకుంటూ మరి గురుదంపతుల నుంచి శాశ్వతమైన ఎడబాటు కాదోలెమ్మని అని ఆయనకి ఆయనే నచ్చజెప్పుకొని ఇక మరి ఆయన నచ్చజెప్పుకున్నాననమాట. అమ్మనే గదా! నేనెక్కడికెళ్తున్నాను, అమ్మనే గదా! మరీ అంతగా అనిపిస్తే మళ్ళా అప్పుడు వెంటనే వచ్చేస్తాను మళ్ళా ఇక్కడికే అని ఆయన్ని సరి జేసుకొని వెళ్ళాననమాట. ఇక గోవర్ధన్ గారి ఇల్లు చేరేదాకా మరి నన్ను ఇంక అందరూ గూడా ఊరేగించుకుంటూ మరి ఆయన సాంగత్యంలో నా దగ్గర ఉన్న గ్రంథాలను ఆయన గ్రంథాల్లో పోల్చుకుంటూ కొంతకాలము ఉన్నారు. గురువుగారు చెప్పారు గదా! గోవర్ధన్ గారి దగ్గరికెళ్ళమని. మరి అక్కడికెళ్ళి ఆయనతో పాటు కొంచెం గ్రంథాలను అవన్నీ గూడా పఠనం చేసి ఒక కోణంలో ఆయన కొన్ని కొన్ని ఒకరినొకరు డిస్కస్ చేసుకున్నారనమాట. సో, ఈయనకి కొన్ని కొన్ని విషయాల్లో గోగుడెన్ గారు ఈయనకంటే చాలా ముందున్నారని అప్పుడు ఆయన అర్థం చేసుకుందనమాట. మరి అయితే సాధన చేయడంలో మాత్రము ఆయనకంటే ఈయనే ముందున్నారని అర్థమైంది. అంటే కొన్ని విషయాల్లో ఆయన ముందున్నారు. కొన్ని విషయాల్లో సాధన చేయడంలో మాత్రం ఈయనే ముందున్నారని అర్థమైందట. అయితే గురుముఖత మాత్రమే పొందే చివరి ఉపదేశాన్ని పొందడంలో నేనే ఆయన కంటే ముందున్నాను. ఈ ఉపదేశాన్ని నా గురువు నాకొక్కరికే ఇచ్చారు. గోగుడన్ గారికి ఇంకా ఆ ఉపదేశం లభించలేదు. అధ్యయనం పూర్తయ్యాక గోగుడన్న గారికి నమస్కరించి, ఎంతో కాలం ఎడబాసి ఉన్న మా ఇంటిని చూడడానికి బయలుదేరాను. సామాన్యంగా కాలినడకన ఎన్నో వారాలు పట్టే ఆ ప్రయాణం ప్రాణామాయం వల్ల నేను 3 రోజుల్లోనే పూర్తి చేశాను. అలా చేయడం వల్ల ఆధ్యాత్మికంగా నేను ఎంత పురోగమించానో కదా అని నాకు ఎంతో తృప్తి కలిగింది అని చెప్పారు. మామూలు వారికి ఎంతో ఎక్కువ టైం పెట్టే ఆ ప్రయాణము ఈయన చేసేటువంటి యొక్క సాధనల వల్ల చాలా స్పీడ్‌గా ముందుకు వెళ్ళగలిగారట. సో, ఈ విధంగా మరి ఆహ్, అన్నీ కూడా చూడండి మన మిలారప్ప గారికి అన్నీ గూడా ఆయనకి అన్నీ గూడా ఆయనకి దివ్య దర్శనాలే. అన్నీ గూడా స్వప్నంలో ఆహ్, ఆ యొక్క విద్య తనకింకా నేర్చుకోవాలని రావడం స్వప్నంలోనే జరిగింది. అలాగే గురువుగారి యొక్క సాంప్రదాయం ఎలాగా ముందుకు ముందుకి ఎలాగా ఉన్నతంగా వెళ్తుంది అనేటువంటి యొక్క సింబల్స్, ఆ చిహ్నాలు అన్నీ గూడా మిలారప్ప గారికే వచ్చాయి. అలాగే మరి మరి ప్రత్యేకమైన అంతగా బాధపెట్టిన అంటే మొట్టమొదటి తన కర్మలు పోగొట్టడానికి ఎంతో బాధపెట్టిన గురువుగారు హృదయంలో ఎంత ప్రేమ ఉంది అనేది ఈరోజు మనకి చాలా చక్కగా అర్థమైంది. ఆయన అంతటి గురువుగారి ఆయన కళ్ళమ్మటనే నీళ్లు రావడం, ఆయన మరి చివరిదాకా మరి సాగనంపి మరి ఇంకా అన్ నువ్వు ఇంకా బాగా ఉన్నతంగా ఎదగాలి, అందరికి ముక్తిని చూపించాలి. నీకు దేవతలందరూ గూడా నీకు చక్కగా నీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు నాయన ఆశీర్వాదాలు అని చెప్పి ఎంతో దూరం వెళ్ళిపోయాక కూడా ఇంకా అలాగే చూస్తూ ఆ శిష్యుడి కోసము ఉండడము నాయన నీ హృదయంలో నేనున్నాను. నా హృదయంలో నువ్వున్నావు. మనం ఇంకా కలుసుకోలేకపోవచ్చు కానీ ఉన్నత లోకాలను మనం తప్పకుండా కలుసుకుంటాము అని ఎంత చక్కగా వివరించి ఇక వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళా ఆ యొక్క సంసార మాయలో వాటిలో పడిపోయి ఇరుక్కుపోతావేమో నువ్వు 1 వీక్ కంటే కూడా ఒక వారం రోజుల కంటే కూడా నువ్వు అక్కడ ఉండకొద్దు. నువ్వు నీ జీవితం అంతా కూడా ధ్యానానికి నువ్వు అంకితం చేస్తేనే అప్పుడే నువ్వు మాకు అసలైనటువంటి ఆహ్, ఆహ్, నువ్వు మేము ఏమైతే కోరికలు ఏదైతే మేము మా దగ్గర నేర్చుకుందంతా నీకు సార్థకమవుతుంది నాయన. నువ్వు మాత్రం ధ్యానం మాత్రం చేయడం ఏమాత్రము ఆహ్, వదలొద్దు అని చెప్పి మరి ఎలా ఉండాలి? ఏం చేయాలి? అని చక్కగా అన్నీ ఏదైతే నేను నాకు తెలిసిన విద్యలన్నీ గూడా నీకు నేర్పించాను. అంతేకాదు ఇప్పుడు నీకు చివరగా నేర్పించిన ఈ ఉన్నతమైనటువంటి విద్య మాత్రము నీకు తప్పించి ఇంక నేనెవ్వరికీ చెప్పలేదు. కాబట్టి నువ్వు కూడా జాగ్రత్తగా అన్ని తెలుసుకొనైనా ముందుకెళ్ళు అని చెప్పి మరి ఎంతో చక్కగా మరి సాగనింపడం జరిగింది. ఇది ఈరోజు మనం స్వాధ్యాయంలో తెలుసుకున్నాము. అంటే గురువు అంటే శిష్యుడు ఎదగడానికి లోపల ఎంత ప్రేమ ఉన్నా కూడా ఎంత కఠినంగా మరి ఉండడం అనేది ఎంతో కష్టం అది. అది ఒక్క మార్ప గారికే దక్కుతుందేమో అన్న విషయం మనకర్థమైంది. ఆయన లోపల అంత ప్రేమ పెట్టుకొని మరి ఆ శిష్యుడి ముందు మరి ఆ కర్మను తొలగించడానికి అంత కఠినంగా కూడా
మరి ఉండి మొత్తానికి ఫైనల్‌గా ఆయన నేర్పించవలసినటువంటి విద్యనంతా నేర్పించి పంపించడం అనేది నిజంగా మరి గురు శిష్యుల యొక్క అద్భుతమైనటువంటి విషయం మై డియర్ ఫ్రెండ్స్. నిజంగా మరి ఇలాంటి అద్భుతమైనటువంటిది మనం తెలుసుకోవడం మన స్వాధ్యాయంలో నిజంగా మనందరి భాగ్యం. మరొక్కసారి గురువులందరికీ మనకి ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి అధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.